తీరు మోదీ గారి మాటల్లో చెప్పాలి అంటే ఆంది తుఫాను లాంటి మన జనసేనాని మన గుండె చెప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెగా స్టార్ లోని కష్టపడే గుణాన్ని పవర్ స్టార్ లోని పోరాట పట్టిమని కలగలుపుకొని మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చిరుతగా మొదలై సిట్టిబాబుగా ఎదిగి రామరాజుగా గెలిచి అండ్ ఇప్పుడు పెద్దగా మన అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. నాన్నగారిలోని పెద్దరికాన్ని, చిన్నాన్న గారిలోని వ్యక్తిత్వాన్ని అన్నిటినీ మిక్సీలో వేసి తీస్తే మన పెద్ది రామ్ చరణ్ గారు. పెద్ది అంటే పెద్ద మనిషి, పెద్ది అంటే నేనున్నాను అన్న భరోసా, పెద్ది అంటే ఒక్కడే వెళ్ళి ఏం జరిగినా ఎలాంటి అవరోధాలు ఎదురైనా గెలిచొస్తాడు అనే ధైర్యం. సో అలాంటి మన పెద్ది రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ తెలియజేద్దామా? రెడీ? నేను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అంటాను, మీరందరూ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పాలి. ఓకేనా? Everybody, come on. రెడీ? And hello to you, Shravanti. థ్యాంక్ యూ సో మచ్ రేణు. Entrance ఒక్కసారిగా అలా నేను కూడా ఇవాళ హోస్ట్ లాగా రాలేదు, మీలాగే ఒక మెగా కల్ట్ ఫ్యాన్ గా ఇక్కడికి వచ్చాను. Yes. సో మెగా మెగా అంతా సో మెగా కల్ట్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి ఎనర్జైజ్ తో హ్యాపీ బర్త్డే చెప్పేద్దాము. ఎస్. ఓకే, రెడీయా? రెడీ? 3, 2, 1 హియర్ వి గో. హ్యాపీ బర్త్డే టు అవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. అండ్ అలానే మా కొనిదెల బాస్ లేడీ సుష్మిత కొనిదెల గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో 2026 సంక్రాంతిని తన సంక్రాంతిగా మలుచుకొని మన శంకర వరప్రసాద్ లాంటి అద్భుతమైన సినిమాని మనకు అందించినటువంటి తండ్రికి తగ్గ తనయ సుష్మిత కొనిదెల గారికి ఈ అద్భుతమైన బర్త్డే వేడుకలకి సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ అలానే మాధవి గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అమ్మయ్య, ప్రశాంతంగా ఉంది, ఎంత బాగుందో. ఇవాళ నిద్రపోను నేను అసలు. మీ అందరి ఆనందం, నేను అక్కడ లేను, జస్ట్ ఇక్కడ ఉన్నా, కానీ ఎనర్జీ, ఆ వైబ్, ఆ మ్యాజిక్ మాత్రం అలానే ఉంది. ఎస్. సో సుష్మిత గారిని అండ్ అలానే మాధవి గారిని వేదిక మీదకి పిలిచే ముందు వాళ్ళకి సంబంధించి ఒక అద్భుతమైన ఫ్యాన్స్ ట్రిబ్యూట్ మ్యాషప్ తో వాళ్ళని వెల్కమ్ చెప్పేద్దాం. ఓకేనా? ఆర్ యు గైస్ రెడీ? రెడీ? హియర్ వి గో. సింగర్ సబిహా ఆన్